టీశాట్ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ రామలక్ష్మణ్. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో స్పోర్ట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. కరోనా కష్టకాలంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం జరగకూడదని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డిజిటల్ క్లాసెస్ను టీశాట్ ద్వారా నిర్వహిస్తున్నారు. అందులో వ్యాయామ విద్యను కూడా భాగస్వామ్యం చేసినందుకు వ్యాయామ ఉపాధ్యాయుల తరపున సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేడు స్పోర్ట్స్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఫర్ యాక్టివ్ లైఫ్. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్ TSWREIS. ఈ విషయాలపైన మాట్లాడడానికి నాతో పాటు జాతీయ అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్, 4 ఒలింపిక్స్, 4 ఏషియన్ గేమ్స్, 3 కామన్వెల్త్ గేమ్స్, 2 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు భారతదేశం తరపున అథ్లెటిక్స్కు శిక్షణ ఇచ్చిన ప్రముఖ శిక్షకుడు నాగపురి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు 2016 తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి. అట్లాగే ఒక అథ్లెటిక్స్కే పరిమితం కాకుండా బ్యాడ్మింటన్, హాకీ, క్రికెట్ రంగాల్లో కూడా తన సేవలను అందించారు. మనకు గుర్తు ఉండే ఉంటుంది, లక్ష్మణ్ గారు 281 రన్లు చేసిన క్రమంలో అప్పుడు ఫిట్నెస్ ట్రైనర్గా లక్ష్మణ్ గారికి రమేష్ గారు ఉన్నారు. ప్రస్తుతము సాయిలో కోచ్గా పనిచేస్తూ గోపీచంద్ అకాడమీలో కూడా ఫిట్నెస్ ట్రైనర్ అడ్వైజర్గా మన నాగపురి రమేష్ గారు ఉన్నారు. అంతేకాకుండా ఒడిశాలో మారుమూల ప్రాంతంలో ఉన్న దూతి చందును మట్టిలో మాణిక్యాన్ని ప్రపంచ అథ్లెటిక్స్ రంగానికి పరిచయం చేసిన ప్రముఖ శిక్షకుడు నాగపురి రమేష్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం స్టూడియోకు. ఈరోజు ఈ విషయాలు చర్చించే క్రమంలో డాక్టర్ రామలక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, వారి ప్రధాన బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? మంచి ప్రశ్న వేశారు రమేష్ గారు. వ్యాయామ ఉపాధ్యాయ వృత్తిలోనికి ప్రవేశించిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు నేను ఈ మాట అంటున్న తరుణం లోపట విధులు బాధ్యత గురించి వాళ్ళు స్మరించుకుంటున్నారు. ఉదయం గ్రౌండ్ లేపడం, ప్రేయర్ చేయించడం, తర్వాత వివిధ రంగాల లోపల శిక్షణ ఇవ్వడం, టోర్నమెంట్స్కు ప్రిపేర్ చేయడం, వీటన్నిటి గురించి వాళ్ళు వారంతటికి వారే సమాధానాలు చెప్పుకుంటున్నారు. కానీ అశాస్త్రీయంగా ఒక విద్యార్థిని ఒక ఇష్టం లేని రంగాల్లోనికి ప్రవేశింపజేయడానికి వీలులేని మా వ్యాయామ ఉపాధ్యాయులు శాస్త్రీయమైన పద్ధతిలో విద్యార్థులను టాలెంట్ టెస్ట్ ద్వారా వారిని ఎంపిక చేస్తున్నారు. అది ఒక విద్యార్థి యొక్క ఆకృతిని చూసి కాకుండా అతను ఉన్న ఎబిలిటీని టెస్ట్ చేయడానికి మేము ప్రత్యేకంగా మోటార్ ఎబిలిటీ టెస్టు, బ్యాటరీ టెస్ట్ను శక్తి సామర్థ్యాల కొరకు కొలమానాలుగా తీసుకున్నాం. బహుశా చాలామంది రకరకాల మోటార్ ఎబిలిటీ టెస్టులు కండక్ట్ చేస్తున్నప్పుడు మేము మాత్రము కేవలం 6 మాత్రమే వీటికి శక్తి సామర్థ్యాల కొలమానంగా తీసుకుంటాం. అది స్పీడ్కు సంబంధించి మన ముందు ఉన్న స్లైడ్ను మీరు గమనించండి. స్పీడ్కు సంబంధించి 30 × 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్ను ఒకటి యాక్టివిటీని మేము తీసుకుంటాం. దాంట్లో 50 మీటర్ల స్ట్రేట్ లైన్ తీసుకొని ఏను 0 కింద, బి స్టార్టింగ్ పాయింట్, సి ఫినిషింగ్ లైను, డి అనేది రన్వేకు ఫ్రీగా ఉండడానికి ఒక యాక్టివిటీని తీసుకుంటాం. దీంట్లో విజిల్ వేసినమ్మటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి బి దగ్గర యాక్సలరేషన్ స్టార్ట్ అయినమ్మటే కొలిసి అతని యొక్క శారీరక స్పీడ్ను మేము కొలమానంగా తీసుకుంటాం. రెండవది, ఒక విద్యార్థి స్టాండింగ్ బ్రాడ్ జంప్ ద్వారా లోవర్ పార్ట్ యొక్క పోర్షన్ను
అతని యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి స్టాండింగ్ బ్రాడ్ జంప్ను తీసుకుంటాం. ఇది లాంగ్ జంప్ లాంటిదే, కాకపోతే ఒక పొజిషన్లో టేకాఫ్ బోర్డు దగ్గర నిలబడి 2 కాళ్ళను ఒకే దగ్గర పెట్టి జంప్ తీసుకొని చూడడం వల్ల అతని యొక్క లోవర్ పార్ట్ యొక్క శక్తి సామర్థ్యాలను మేము అంచనా ఇస్తాం. అట్లాగే బెండ్ అండ్ రీచ్, దీనికి ఫ్లెక్సిబుల్ టెస్ట్ కొరకై దీన్ని నిర్వర్తిస్తాం. ఈ అమ్మాయి మాయావతి, ఈ అమ్మాయికి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 బంగారు పతకాలు వచ్చినాయి. ఇక 6 into 10 మీటర్స్ షటిల్ రన్, ఇది ఎజిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎజిలిటీ టెస్ట్ విద్యార్థి లేదా క్రీడాకారుని యొక్క చురుకుదనాన్ని కొలవడానికి నిర్వహించే టెస్ట్ ఇది. మీకు ఉదాహరణగా ఒక గోల్ కీపర్ తన వైపు వస్తున్న బాలును ఊహించి ఎడమ వైపు కదిలేడు. అనివార్యంగా ఆపోనెంట్ ప్లేయరు అది కుడివైపును దాన్ని ట్విస్ట్ చేసిండు. తన ఊహకు వ్యతిరేకంగా వచ్చిన బాలును ఆపడానికి లెఫ్ట్ వైపు మళ్ళిన అతను ఆ సమయాన్ని కవర్ చేస్తూ ఆ వేగాన్ని కంట్రోల్ చేసుకొని తిరిగి కుడివైపు వచ్చి బాలు గోలు కాకుండా ఆపి ప్రత్యర్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని తగ్గించి నీ టీం మెంబర్స్ యొక్క మెప్పును పొందడానికి ఈ చురుకుదనం చాలా చాలా అవసరం. ఈ ఎజిలిటీ టెస్ట్ను మేము ఈ బ్యాటరీ టెస్ట్ను ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తాం. ఇక 600 మీటర్స్ దీన్ని ఎండ్యూరెన్స్ కొరకు తీసుకుంటాం. ఈ ఎండ్యూరెన్స్ లోపల విద్యార్థికి స్పీడ్ ఉండొచ్చు, షోల్డర్ స్ట్రెంత్ ఉండొచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు. మనకు బాల్ అంటే మా మెడిసిన్ బాల్ టెస్ట్కు సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఎండ్యూరెన్స్ లేకుండా, ఓర్పు లేకుండా, చాలా కాలము ఆడే తత్వం నీలో లేకపోతే నువ్వు రాణించడానికి అవకాశం లేదు. ఇది షోల్డర్ స్ట్రెంత్ కొరకు ఈ టెస్ట్ను మెడిసిన్ బాల్ త్రోను మేము ఏర్పాటు చేసుకుంటాం. డాక్టర్ రామ్ లక్ష్మణ్ గారు బాగా చెప్పారు. సో ఈ మోటార్ ఎబిలిటీస్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి శిక్షణని ఇస్తారు, ఎటువంటి కాంపిటీషన్స్లలో వీళ్ళని పార్టిసిపేట్ చేపిస్తారు? రమేష్ గారు, ఇదొక మంచి ప్రశ్న. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న 2 సార్లు మోటార్ ఎబిలిటీ టెస్ట్ కొరకు నిర్వహించిన తర్వాత పాఠశాల స్థాయి లోపల వీళ్ళకు శిక్షణను ఏర్పాటు చేసేసి జిల్లా స్థాయి లోపల సెలక్షన్స్ కండక్ట్ చేస్తాం. జిల్లా స్థాయి లోపల కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం. శిక్షణా శిబిరాలు కండక్ట్ చేసిన తర్వాత రాష్ట్ర స్థాయి లోపల మేము సుశిక్షులైన శిక్షకులతోని ఎన్ఐఎస్ రెగ్యులర్ డిప్లొమా చేసిన వారితోని వీరికి ప్రత్యేకమైన శిక్షణ ఏర్పాట్లను కూడా చేస్తున్నాం. ఇప్పటి వరకు 25 స్పోర్ట్స్ అకాడమీలను సంస్థ ఏర్పాటు చేసింది. అందులో క్రికెట్కు సంబంధించేసి 10th జూన్ 2018లో ఏర్పాటు చేసినాం. 1 ఫిబ్రవరి 2018లో 20 అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేసినాం. అవి మీరు స్క్రీన్ మీద ఒకసారి గమనించండి. మాకు వాలీబాల్ అకాడమీ, సాఫ్ట్ బాల్ అకాడమీ, ఫుట్బాల్ అకాడమీ, హ్యాండ్బాల్ అకాడమీ, కబడ్డీ, చెస్, జూడో, రెజ్లింగ్, బాక్సింగ్, క్రికెట్, సేలింగ్, లాస్ట్కు గోల్ఫ్ కూడా మీరు గమనించాలి. ఈ గోల్ఫ్ అనేది చాలా అత్యంత అధునాతనమైన, ధనికులు మాత్రమే ఆడే ఆట. కానీ మా సెక్రటరీ గారు మన వాళ్ళు ఎవరికి తక్కువ కాదు, ఆ భావన విద్యార్థుల్లో పూర్తి స్థాయిలో ఇమర్చడానికి గోల్ఫ్ క్రీడను కూడా మేము జిల్లా, జాతీయ స్థాయి లోపల రాణింపజేయడానికి గోల్ఫ్ క్రీడను కూడా ప్రవేశపెట్టినాం. అతి తక్కువ కాలంలో 5వ 6వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు లాస్ట్ 3 సంవత్సరాలుగా శిక్షణ పొందుతున్న వారితో పోటీపడి జాతీయ స్థాయిలో రాణించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు ఇంత సిస్టమేటిక్గా మోటార్ ఎబిలిటీ టెస్ట్ చేసి ఇన్ని అకాడమీస్లలో మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మరి వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఫలితాల కంటే ముందుగా మేము వివిధ కాంపిటీషన్స్ ఫలితాలు సాధించడానికి ఏర్పాటు చేసుకుంటాం. అవి డిపార్ట్మెంటల్ స్థాయిలో ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఇంట్రామురల్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన తర్వాత కొంత శిక్షణ ఇచ్చి డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్స్కి వెళ్తాం. డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్స్ ఇది పాత జిల్లాలను మేము పరిగణలోనికి తీసుకుంటాం. అట్లాగే
జోనల్ స్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తాం. మా పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని 4 జోన్ల కింద మేము విభజించినాం. అది ఆదిలాబాద్ కరీంనగర్ జోన్ 1 అయితే, వరంగల్ ఖమ్మం జోన్ 2 అయితే, నల్గొండ మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జోన్ 3 అయితే, మెదక్ అండ్ నిజామాబాద్ జోన్ 4. ఈ జోన్లలో నిర్వహించే ఈ టోర్నమెంట్స్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చిన తర్వాత వీరిని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కొరకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి తీసుకెళ్తాం. ఇది అయిపోయిన తర్వాత ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో మన విద్యార్థులు మనతోనే ఆడుకుంటే లాభం లేదని మా సంస్థ కార్యదర్శి గారు అంతర్ సంస్థల మధ్యన కూడా పోటీలు నిర్వహిస్తున్నాం. ఇది ఇంటర్ సొసైటీ లీగ్. మాకు పాల్గొనే కాంపిటీషన్స్ లోపల విభజించిన 2 విభాగాల్లో డిపార్ట్మెంటల్ పరంగా ఈ కాంపిటీషన్స్ను మేము నిత్యము కండక్ట్ చేస్తున్నాం. అవి కాకుండా కూడా ఇవి నిర్వహించడం వల్ల మా విద్యార్థులు వారిలో శక్తి సామర్థ్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ టోర్నమెంట్స్ డిస్టిక్, జోను, ఇతరత్ర టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండడం వల్ల మా విద్యార్థుల లోపల ఆత్మస్థైర్యం పెరిగింది, మ్యాచ్ ఎక్స్పీరియన్స్ పెరిగింది. ఏ టైంలో అయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరితోనైనా ఆడే లక్షణాన్ని వీళ్ళు అవలంబించుకున్నారు. అందుకే ఈ టోర్నమెంటు మాకు ఒక ఎక్స్పీరియన్స్ కింద తీసుకొని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్స్, అసోసియేషన్ టోర్నమెంట్స్ వారి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మా విద్యార్థులు రాణిస్తున్నారు. అందుకనే మీరు ఒకసారి స్క్రీన్ గమనిస్తే 2012 కంటే ముందు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంస్థ కార్యదర్శిగా రాకంటే ముందు క్రీడలకు ప్రాధాన్యత లేదు. 2012 తర్వాత క్రీడలకు మహర్దశ వచ్చింది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో. రాష్ట్ర స్థాయిలో 2012 కంటే ముందు మేము పాల్గొనడమే, రాష్ట్ర స్థాయిలో పాల్గొనడమే ఒక గొప్ప విజయంగా చెప్పుకొని, ఒకవేళ ఏదైనా మెడల్ వచ్చేస్తే స్కూల్ విజిట్ చేసిన అధికారులతోని సంతకాలు పెట్టించుకొని గర్వపడేవాళ్ళం. ఆ స్థాయి నుంచి ఈరోజు మేము రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటున్న విద్యార్థులను, జాతీయ స్థాయిలో పాల్గొంటున్న విద్యార్థులను మేము పరిగణలోనికి తీసుకోవడం లేదు. కేవలం మెడల్స్ ఎన్ని వచ్చినాయనే మేము పరిగణలోనికి తీసుకుంటున్నాం. మీరు టేబుల్ ఒకసారి స్లైడ్ను గమనించేస్తే 2019-20 జనవరి 19 వరకు 317 పథకాలు జాతీయ స్థాయిలో మేము సాధించినాం. ఇది రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ అయినవి గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ మెడల్స్ను మేము పక్కకు పెట్టేసి కేవలం ఈ మెడల్స్ ప్రాతిపదికన 2012ను ఇప్పటికీ మేము పోల్చితే మా గ్రాఫు ఒకేసారి హారిజంటల్గా పెరిగిపోయింది. దీనికి ప్రత్యేకమైన కారణము అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేయడం. అకాడమీస్ గతంలో లేవు. మాకు ఒక 1 year ఎక్స్పీరియన్స్, 1.5 year ఎక్స్పీరియన్స్తోనే మాకు అకాడమీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి చాలా గణనీయంగా పెరిగింది. అది చాలా సంతోషపడుతున్నాం. సో ఇన్ని రిజల్ట్స్ వచ్చినాయి కదా, మరి మన అనుకోని సిచ్యువేషన్ లాక్డౌన్, మరి లాక్డౌన్లో మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేశారు? ఎందుకంటే ప్రతి దగ్గర అన్ని నిర్బంధం ఏర్పడింది. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మీరు మీ యాక్టివిటీస్ ఎలా కంటిన్యూ చేశారు? ఇది చాలా మంచి ప్రశ్న రమేష్ గారు. కరోనా ప్రపంచాన్ని మొత్తం ఆయా రంగాలకు అన్నిటిపైన దీని ఇంపాక్ట్ ఉంది. ఊహించని పరిణామం. జీవితకాలంలో ఎవరు కూడా ఇది అనుభవించింది, అదందరికీ తెలిసిందే. క్రీడలపైన కూడా దాని యొక్క ప్రత్యేకమైన ప్రభావం ఉంటుందన్న సంగతి తెలుసు. అందుకే ఎటువంటి విపత్కర పరిస్థితినైనా దాన్ని మేము అనుకూలంగా తీసుకొని మంచి ఫలితాలు సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ను మా కార్యదర్శి గారు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడంలో మా కార్యదర్శి గారు దిట్ట. వీటికి ఏ కార్యక్రమం ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా పాటించేసి, అందుకే మా విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్న మా శిక్షకులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు, వ్యాయామ సంచాలకులు వీరు వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా వీడియోలు షేర్ చేసేసి అఫీషియల్ గ్రూపులో వీరు చేస్తున్న యాక్టివిటీస్ని అన్నిటినీ మేము పూర్తి స్థాయిలో మానిటర్ చేసేసి చేస్తున్న తప్పులను సరిదిద్ది, ఇన్ని రోజులు లాక్డౌన్ కంటే ముందు క్రీడాకారులు మంచి ఫిట్నెస్గా ఉండి
జాతీయ స్థాయికి వెళ్ళాలని తహతలాడిన మా క్రీడాకారుల యొక్క ఫిట్నెస్ను కాపాడే బాధ్యత మాపై గురుతర బాధ్యత ఉంది. అందుకే వీరిని ఇంటి దగ్గర ఉన్నా కానీ డ్యూరింగ్ కోవిడ్లో కూడా వీరికి మేము శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేసినాము. అవి మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. మీకు మచ్చుకు కొన్ని మీ ముందు స్లైడ్ ద్వారా మీకు తెలియజేస్తా. ఇక్కడ ఉపేందర్ అనే అబ్బాయి హుస్నాబాద్ చెండూరులో ఫుట్బాల్ క్రీడ కొరకై శిక్షణకై అక్కడ ఉన్నాడు. తాటికాయలతోని కట్టెలతోని కోన్లుగా తయారు చేసేసి ఫుట్బాల్ డ్రిల్ చేస్తున్నాడు. వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే, ఇది ఒక ఉదాహరణ. అట్లాగే సాయి వర్షిత కోకట్ అమ్మాయి, ఈ అమ్మాయి నార్సింగ్ బాక్సింగ్ అకాడమీ లోపల శిక్షణ పొందుతున్నది. మీరు గమనించండి ఆ స్లైడ్ను. పాత గోన సంచి, అందులో పాత బట్టలు వేసి పంచ్ బ్యాగ్ను తయారు చేసి మధ్య మధ్యలో మనకు కొంత చెయ్యి స్లైడ్లో కనపడుతున్నది, అది వాళ్ళ నాన్న. అంటే కోవిడ్ కాలంలో మేమే శిక్షకులకు కాము, ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు, ఇంటి దగ్గర ఉన్న అమ్మ, అన్న, వాళ్ళ బంధువులు కూడా శిక్షకులుగా వివరిస్తున్న సందర్భం ఇది. అట్లాగే మమత అమ్మాయి చింతకుండ విద్యార్థిని, అక్కడనే వాలీబాల్ క్రీడకు ఎంపికై అక్కడనే చదువుతున్నది. ఈ అమ్మాయి జంప్ కొరకు ప్రాక్టీస్ కొరకు ఇంటి ముందు ఇటుకలతోని కోన్స్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నది. ఇక ఇప్పుడు స్లైడ్లో కనపడుతున్న అమ్మాయి నందిని ఇప్పటివరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 17 పథకాలు సాధించింది. సంస్థకు మంచి ఆశాకిరణం. వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ కొరకై ఖాళీ బకెట్లను కట్టెతోని అటు ఇటు పెట్టి వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నది నందిని. ఇక ఇంకొక అబ్బాయి మంచి హై జంపర్. ఇప్పటి వరకు వచ్చిన 8 జాతీయ రాష్ట్రీయ పథకాల లోపల 7 పథకాలు సాధించిండు. 1.79 హైట్ జంప్ చేయగల సమర్థత ఉన్న ప్రణయ్ ఇంటి దగ్గర వృధాగా పడి ఉన్న మంచపు కాళ్ళను తీసుకొచ్చి హడిల్స్గా ఉపయోగిస్తూ అతను జంప్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మనం చాలామంది అనుకుంటుంటాము క్రికెట్కు చాలా విశాలమైన స్థలం కావాలి, ఒక 12 మంది 11 మంది క్రీడాకారులు ఉండాలి, మినిమంగా ఎంపైర్ ఉండాలి, అప్పుడే క్రికెట్ ఆడతామని అనుకుంటాం. కానీ ఈ రవీందరు ఇంటి దగ్గర, ఇతను పెద్ద కొత్తపల్లి అబ్బాయి క్రికెట్కు చిలుకూరు లోపల ప్రాక్టీస్ చేస్తున్నాడు, అక్కడ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు. ఇతను చేస్తున్న కార్యక్రమము పైన, ఇంటి పైన స్లాబ్ మీద 2 కట్టెలను హార్జెంటల్గా పెట్టుకొని బట్టలతో తయారు చేసిన బాలుకు తాడు కట్టి వేలాడదీసి తనే బ్యాట్స్మెన్, తనే బౌలరు, తనే కీపరు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. అందుకని కోవిడ్ని కూడా మేము సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమం చేస్తాం. సో డ్యూరింగ్ మీరు లాక్డౌన్లో కూడా ఇంత క్రియేటివ్గా ఆలోచించి ఆ పిల్లలు కూడా ఆ ఉన్న ఈక్విప్మెంట్, ఉన్న పరిసరాలనే వాళ్ళు తెలివిగా ఈక్విప్మెంట్గా వాడుకొని ప్రాక్టీస్ చేశారు. కానీ పోస్ట్ లాక్డౌన్ తర్వాత కూడా స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ కొన్ని నిబంధనలు విధించారు. సో మీరు పోస్ట్ లాక్డౌన్కి ఎలాంటి ప్రిపరేషన్లో ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు? ఇది చాలా 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 మంచి ప్రశ్న. ప్రీ కోవిడ్, ప్రీ లాక్డౌను, డ్యూరింగ్ లాక్డౌను, పోస్ట్ లాక్డౌన్లో కూడా మేము అవి చేసిన అనుభవం మాకుంది. పోస్ట్ లాక్డౌన్లో పాఠశాలలు ప్రారంభించిన ఎంబటే చేయడానికి సంబంధించి స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహణ కొరకై సంస్థ కార్యదర్శి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసినాం. ఈ 7 మ్యాన్ కమిటీ లోపల వారు చర్చించి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. దాని ప్రకారంగా ఎక్విప్మెంట్ లేకుండా కోవిడ్ ప్రోటోకాల్ను పూర్తి స్థాయిలో ఫాలో అవుతూ ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా చేసే యాక్టివిటీస్ను మేము నిర్ధారించినాం. అందులో వారికి ఒక టైం టేబుల్ ముడక ఫిక్స్ చేసినాం. విద్యార్థులు ఇన్స్టిట్యూషన్కు రిపోర్ట్ చేసిన సంఖ్యను బట్టేసి ఉదయం 2 బ్యాచ్లు, సాయంత్రం 2 బ్యాచ్లు, 45 నిమిషాల చొప్పున గ్రౌండ్ ఉన్న దగ్గర, గ్రౌండ్ లేని దగ్గర 3 పీరియడ్లు మార్నింగు, 3 పీరియడ్లు సాయంత్రం ½ an hour డ్యూరేషన్తో వీరికి క్లాసెస్ తీసుకుంటాం. వీటికి అన్ని ప్రోటోకాల్స్
పూర్తి స్థాయిలో పాటిస్తూ శానిటైజేషన్ చేస్తూ డిస్టింగ్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఈ యాక్టివిటీస్ నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేసినాం. ఇందులో మేము డే వైజ్ యాక్టివిటీస్ షెడ్యూల్ను కూడా ప్రిపేర్ చేసినాం. డే వైజ్ యాక్టివిటీలో ఫస్ట్ మండే నాడు ఏరోబిక్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఏరోబిక్స్ మేము గతంలో కూడా చేసినాం. ఇప్పుడు ఇంకా పకడ్బందీగా విద్యార్థులకు కోవిడ్తోని ఎలాంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు తీసుకొని చేస్తాం. ఇది ట్యూస్డే వచ్చేసి యోగా ఫిజికల్ ఫిట్నెస్ బూస్టింగ్, ఇమ్యూనిటీ బూస్టింగ్ కొరకు చాలా తోడ్పడుతుంది. ఈ కోవిడ్లో కూడా మేము దాన్ని ఒక డే కింద దాన్ని ట్రీట్ చేసుకొని దానికి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసినాం. అట్లాగే క్యాలస్థెనిక్, మా వ్యాయామ ఉపాధ్యాయులకు ట్రైనింగ్లో క్యాలస్థెనిక్ అనేది చాలా మామూలు విషయం. ఏ రోజు ఏ క్యాలస్థెనిక్ చేయాలనేది 2 నెలలకు సరిపడా క్యాలస్థెనిక్ ఎక్సర్సైజ్ కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసినాం. అట్లాగే ఈ జుంబా మా సెక్రటరీ గారికి చాలా చాలా ఇష్టమైన క్రీడ. ఈ జుంబాతోని విద్యార్థులు ఉల్లాసంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, క్లాసెస్లో మంచిగా పాల్గొంటారు. ఇక్కడ నేర్చుకున్నది భవిష్యత్తులో వాళ్ళే శిక్షకులుగా తయారయ్యేటట్టుగా 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు వారికి థర్స్డే నాడు జుంబా ఏర్పాటు చేయడానికి కూడా మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసినాం. అట్లాగే మార్షల్ ఆర్ట్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ లాస్ట్ 5 to 6 years మా దాంట్లో చాలా మామూలు యాక్టివిటీ. మా దగ్గర విద్యార్థులు సమ్మర్ క్యాంపులో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు వారికి బెల్టులో 300 బ్లాక్ బెల్ట్లు, మిగతా రకరకాల బెల్ట్స్ వచ్చిన విద్యార్థులు అక్కడ వాళ్ళు నేర్చుకున్నది ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి వాళ్ళ చెల్లెళ్ళకు, వాళ్ళ తమ్ముళ్ళకు, వాళ్ళ క్లాస్మేట్స్కు, వాళ్ళ సీనియర్స్కు ఇక్కడ వాళ్ళు మాస్టర్స్గా వ్యవహరిస్తూ ఇన్స్టిట్యూషన్ లోపల మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ను మేము చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. అది ఈ ఫ్రైడే రోజు మార్షల్ ఆర్ట్స్కు ఏర్పాటు చేసినాం. ఇక సాటర్డే క్రాస్ కంట్రీ ఎండ్యూరెన్స్ ఎంత అవసరమో మా సెక్రటరీ గారిని చూస్తే తెలుస్తుంది. ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఒక విద్యార్థికి స్పీడ్ ఉండొచ్చు, ఒక విద్యార్థికి షోల్డర్ పవర్ ఉండొచ్చు, ఒక విద్యార్థికి ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు, ఒక విద్యార్థికి ఎజిలిటీ ఉండొచ్చు. కానీ ఎండ్యూరెన్స్ చాలా చాలా అవసరమని పరిగణలోకి తీసుకొని దాన్ని సాటర్డే కేటాయించినాం. ఇది ఇప్పుడు మనతో పాటు ఈ విషయాలను చర్చించడానికి స్పోర్ట్స్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఫర్ యాక్టివ్ లైఫ్ కొరకు రమేష్ గారు వచ్చిండ్రు. ఆ రమేష్ గారు మీ క్లాసును నిర్వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు మన COVID-19 వచ్చినప్పటి నుంచి చాలామంది అంటే బాడీ ఇంపార్టెంట్ ఏంటి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వీటి మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. సో నేను నాకున్న కొన్ని అనుభవాలు మీతో చర్చించదలుచుకున్నా. డాక్టర్ రామ్ లక్ష్మణ్ గారు, మీ నిజమైన రియల్ లైఫ్ పార్ట్నర్ ఎవరు? నా నిజమైన లైఫ్ పార్ట్నరు మా భార్య. సో ఇది రామ్ లక్ష్మణ్ గారే కాదు, ఇంకెవరిని అడిగినా చాలామంది ఇదే చెప్తారు. రియల్ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు లేదా ఫ్రెండ్స్. కానీ నిజంగా వీళ్ళెవ్వరూ మీ రియల్ పార్ట్నర్ కాదు. ఎందుకంటే ఒక్కసారి మీ శరీరం కానీ బాడీ కదలడం ఆపిందంటే మీ పక్కకు ఎవ్వరు ఉండరు. సో మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మీ ఎంబడి ఉండేది, మీ సాథ్ ఇచ్చేది మీ శరీరమే. కాబట్టి మీ శరీరాన్ని మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్గా చూసుకుంటారో అంతే కేర్గా మీ శరీరం మిమ్మల్ని కాపాడుకుంటుంది. కాబట్టి సో ఫర్ దిస్, వాట్ యు ఈట్, వాట్ ఎక్సర్సైజ్ యూ డూ, how much rest you take, right, then what way you think, ఇవన్నీ కలిపి మీ బాడీ, మీ లైఫ్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సో వాట్ యు ఈట్ ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది. అదే ఎక్సర్సైజెస్, చాలామంది ఏమనుకుంటారంటే ఫిట్నెస్ అంటే ఓన్లీ యోగా లేదా జాగింగ్ లేదా జిమ్ చేయడం. బట్ ఫిట్నెస్ అంటే, ఫిజికల్ ఫిట్నెస్ అంటే 3 కలిపి చేయాలి మనం. ఎందుకంటే మీరు కనుక యోగా, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అదే మీరు జాగింగ్, రన్నింగ్ ఇవన్నీ చేస్తే మీ హార్ట్, లంగ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మీరు జిమ్ చేయడం వల్ల మస్కులర్ సిస్టమ్. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి 3 కలిపి చేస్తేనే
ఫిజికల్ ఫిట్నెస్, దెన్ రెస్ట్. మీరు ఎంత రెస్ట్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత రెస్ట్ తీసుకుంటే అది బాడీని అంత మంచిగా రికవరీ చేస్తుంది. అదేవిధంగా మీ మెడిటేషన్, మీరు మెడిటేషన్ ఎంతగా చేస్తే మీ మైండ్ అంత బాగుంటుంది. సో ఇవన్నీ కలుపుకుంటేనే మీ బాడీ అండ్ మీ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. బహుశా ఇప్పుడు చాలామంది డాక్టర్ రామ్ లక్ష్మణ్, వాట్ ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్? మై పర్మనెంట్ అడ్రస్ ఈజ్ 20-148/A టీచర్స్ కాలనీ, అచ్చంపేట. చాలామంది చెప్పేది ఇదే, పర్మనెంట్ అడ్రస్ అంటే ఇంటికి చెప్తారు, కానీ నీ పర్మనెంట్ అడ్రస్ నీ శరీరం మాత్రమే, నీ బాడీ. ఎందుకంటే ఆరోగ్యమైన శరీరం నీకు ఆస్తి లాంటిది. ఓకే, సిక్ బాడీ, అనారోగ్యమైన బాడీ నీకు అప్పు లాంటిది. దీన్ని నీతో ఎవ్వరు షేర్ చేసుకోరు, నీవు మాత్రమే రెస్పాన్సిబుల్ నీ బాడీకి. అందుకని ఇంకా చాలామంది ఇది డబ్బులు వస్తాయి పోతాయి, రైట్? రిలేటివ్స్, ఫ్రెండ్స్ శాశ్వతం కాదు. నీ బాడీని నువ్వు మాత్రమే చూసుకోగలవు, ఎవ్వరూ చూసుకోలేరు. కాబట్టి నువ్వు బాడీని ఎంత ఆరోగ్యంగా, ఎంత హెల్తీగా, ఎంత బాగా చూసుకుంటే నీ బాడీ నీకు అంత సాధిస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీ బాడీ నీతో నీ ఎంబడి ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చేసే మంచి పనులు ఈ ప్రపంచానికి, నువ్వు చేసే మంచి కర్మలే నీతో వస్తాయి. కాబట్టి బహుశా ఇప్పుడు అందరూ అర్థమై ఉంటుంది బాడీ అంటే ఎంత ఇంపార్టెంట్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే ఎంత ఇంపార్టెంట్. నాగపురి రమేష్ గారు, మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఎన్ని సంవత్సరాలు మీరు శిక్షణ ఇవ్వాలి? ఏ సందర్భంలో, ఏ ఏజ్ నుంచి మీరు కోచింగ్ ఇస్తారు? వాటిని విశదీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఇది ఒక మంచి ప్రశ్న. మన భారతదేశం కానీ మన తెలంగాణలో కానీ ఇది చాలా ప్రాబ్లమేటిక్. రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 10,000 గంటలు 10,000 అవర్స్ 10 to 12 years ట్రైనింగ్ చేస్తే తప్ప ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ అంటే వరల్డ్ ఒలింపిక్ లెవెల్కి చేరుకోలేడు. ఇది రీసెర్చ్. సో మనం ఎంత సిస్టమేటిక్గా స్టార్ట్ చేస్తాం, లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్ అదే అంటారు అన్నట్టు, సుదీర్ఘమైన శిక్షణ. సో మీకు ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకు ఒక భూమి ఉంది, మనం ఒక మేస్త్రిని పిలిచి పైసలు ఇచ్చినాం నేను ఇల్లు కట్టుకోవాలని. ఆ మేస్త్రి ఏంది, మహా అంటే 3 floors 5 floors అంతానే ఫౌండేషన్ వేయగలుగుతాడు. తర్వాత మన దగ్గర డబ్బులునే అనుకో, ఇంకా కొన్ని ఫ్లోర్స్ వేయాలని మనం ఆర్కిటెక్టర్ దగ్గర పోతే ఆర్కిటెక్టర్ అంటారు ఈ ఫౌండేషన్ 3 ఫ్లోర్లు కానీ 5 ఫ్లోర్లు వేయచ్చు, అంతకంటే ఎక్కువ వేయలేము, ఎందుకంటే ఫౌండేషన్ గట్టిగా లేదు. అదేవిధంగా మన క్రీడాకారులకు కనుక డౌన్ ద లైన్ మంచి ఫౌండేషన్, మల్టీలేటరల్ డెవలప్మెంట్ చేయకుంటే ఆ 16 years దాటిన తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు. మన తెలంగాణలో ఇదే ప్రాబ్లం, మన ఇండియాలో కూడా 16 సంవత్సరాల డౌన్. మన టైమింగ్స్ కానీ మన పర్ఫార్మెన్స్ కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో పోల్చుకుంటే బాగున్నాయి, కానీ 16 years తర్వాత మన తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో మెడల్స్ రావట్లేదు. అదే భారతదేశ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ రావట్లేదు. కాబట్టి మనకైతే ఇప్పుడు అకాడమిక్స్లో ఒక సిస్టమ్ ఉంది. ఏంటి? ఫస్ట్ ఆల్ఫాబెట్స్, తర్వాత వర్డ్స్, తర్వాత సెంటెన్స్. అదేవిధంగా ఇప్పుడు రీసెర్చ్ చేసి లేటెస్ట్గా స్పోర్ట్స్లో కూడా ఫస్ట్ ఫిజికల్ లిటరసీ అంటే డౌన్ ద లైన్, దాని తర్వాత ఏంటి LTDL లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్, తర్వాత యాక్టివ్ లైఫ్. సో ఈ సీక్వెన్స్లో ఉంది. సో సీక్వెన్స్ కనుక మనం స్కూల్స్లలో చూస్తే ప్రైమరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్. సో ఏ సెషన్లో ఎలాంటి సిలబస్ చేపియాలి, సో అలాంటి సిలబస్సే జరుగుతుంది. మన క్రీడలలో కూడా అలా జరుగుతూనే వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ మనకు 6th to 8th క్లాస్, సో 6th to 8th క్లాస్లో ఏమేం డెవలప్ అవుతాయి అప్పుడు మనం ఇక్కడ ఏంటంటే కంబైన్డ్ స్కిల్స్ అంటే ఒకటే కాదు, మనకి ఫుట్బాల్, డ్రిబ్లింగ్, స్టాపింగ్, కిక్కింగ్ ఇవన్నీ నేర్పియాలి. సపోజ్ బాస్కెట్బాల్, డ్రిబ్లింగ్, క్యాచింగ్, థ్రోయింగ్, అదే అథ్లెటిక్స్ ఉన్నది, రన్నింగ్, ABC. సో మనకు అవైలబుల్ ఉన్న గేమ్స్ యొక్క అన్ని బేసిక్ స్కిల్స్ నేర్పియాలి. ఒక్కటే దాని మీద ఉండకుండా అన్ని బేసిక్ స్కిల్స్ నేర్పియాలి. సో ఈ ఏజ్లో 6th to 8th క్లాస్లో స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అంటే మన ఓన్ బాడీనే వాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉంటారు, వాళ్ళ బోన్స్ అవన్నీ అంత స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి మెడిసిన్ బాల్, పుషప్స్ ఇలాంటి ఓన్ బాడీని మాత్రమే ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఒక హ్యూమన్ బాడీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో లేనంటే న్యూరో సిస్టమ్ చాలా తొందరగా డెవలప్ అవుతుంది. సో అందుకని బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ మనం ఈ క్లాసులలో డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేజర్ గేమ్స్
అథ్లెటిక్స్, ఖోఖో ఇవన్నీ కలిపి ఆడేయాలి. ఎలా అంటే ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ 2 months వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, తర్వాత అథ్లెటిక్స్, అంటే ఫుట్బాల్ కాగానే అథ్లెటిక్స్కి వెళ్ళిపోతారు. అదేవిధంగా మన దగ్గర కూడా ఇప్పుడు ఖోఖో చాలా క్విక్గా స్టార్ట్ అయ్యే ఖోఖో ప్లేయర్ ఉంటాడు, తనని మనం 100 మీటర్స్లో కూడా వాడుకోవచ్చు. ఒక ప్లేయర్ ఫుట్బాల్ చాలాసేపు ఆడుతూ ఉంటారు, తనని మిడిల్ డిస్టెన్స్లో కూడా వాడుకోవచ్చు. ఇలా కంబైన్డ్గా మనం వాడుకుంటేనే బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మనం తెలిసే ఉండదు, చాలామంది ఇది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, చిన్నప్పుడు స్టార్టింగ్లో మనం ఏమి నేర్పియాలి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ జిమ్నాస్టిక్, స్విమ్మింగ్. ఎందుకంటే జిమ్నాస్టిక్ వల్ల కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. స్విమ్మింగ్ ఈజ్ వన్ గేమ్ ఎక్కడైతే బాడీ బ్యాలెన్స్గా డెవలప్ అవుతుంది. సో ఎర్లీ స్టేజెస్లలో ఈ 2 గేమ్స్ ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ యాన్సిలరీ కెపాసిటీస్ అంటారు అంటే చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో బాగున్న వాళ్ళు ఫిజిక్స్లో కూడా బాగుంటారు, ఫిజిక్స్ బాగా చేస్తే మ్యాథ్స్ బాగా. అదేవిధంగా ఇప్పుడు చూడండి లాంగ్ జంప్, హర్డిల్స్ ఇవన్నీ 3 స్ట్రైడ్ రిథమ్ ఉంటుంది, లాస్ట్ రిథమ్ హర్డిల్స్లో కూడా పనికిస్తుంది. అదే బాస్కెట్బాల్, లేఅప్ షాట్, అతను హై జంప్ కూడా పనికి రావచ్చు. అందుకని సో చుట్టుపక్కల రిలేటెడ్ ఈవెంట్స్ ట్రైనింగ్ కూడా మనం చేపియాలి. సో ఇంకోటి నౌ శాంపుల్ యాక్టివిటీస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు నెక్స్ట్, రైట్. సో ఇక్కడ అందుకే మన సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి సబితా అనే అమ్మాయి సౌత్ జోన్లో మెడల్ కొట్టింది. ఈ అమ్మాయికి ఒకటే ఈవెంట్ లాంగ్ జంప్లో మెడల్ కొట్టింది, కానీ మేము తనకి 100 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈ 3 ఈవెంట్లలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. కానీ తను చేసింది లాంగ్ జంప్లో గోల్డ్. సో ఈ విధంగా 6th to 8th క్లాస్లో మల్టీ ఈవెంట్స్ చేపిస్తే వాళ్ళకి అంతర్జాతీయ స్థాయికి ఇంకా ముందు అంతర్జాతీయ స్థాయి ఎదగడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ 9th and 10th. ఇక్కడ ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఒక్క ఈవెంట్కి సంబంధించిన స్కిల్స్ బాగా నేర్పియాలి. ఓకే, స్పోర్ట్స్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు సపోజ్ స్ప్రింటర్స్ ఉన్నారు, బ్యాక్ కిక్, హైనీ అవన్నీ, హడిల్స్ ఉన్నాయి, లీడ్ లెగ్, ట్రైల్ లెగ్. ఓకే, మళ్ళీ ఫుట్బాల్ ఉంది, సేమ్ కికింగ్, స్టాపింగ్, స్పెషల్ పొజిషన్స్లలో. సో ఇలా స్పెసిఫిక్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసి మీరు ఫ్రీ వెయిట్స్ వాడచ్చు, ఎందుకంటే ఇప్పటికీ కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో ఫ్రీ వెయిట్స్ వాడాలి. ఇక్కడ ఎండోరెన్స్ కూడా రన్నింగ్ అదంతా మనం యూజ్ చేయొచ్చు. బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ ఇవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడికి వచ్చేసరికి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 9th, 10thలో మేము నా స్టూడెంట్స్ శంకర్ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ చేసేవాడు. 100 హర్డిల్స్, లాంగ్ జంప్, మళ్ళీ 400 మీటర్స్ మూడిట్లో నేషనల్ మెడల్ కొట్టాడు. అదేవిధంగా గీతా అనే అమ్మాయి ఉండే 100, 200, 400. అంటే ఇక్కడ వచ్చేసి మనం గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ అంటే రిలేటెడ్ గేమ్స్ మనం ఆ గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ చేపిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా మల్టీలేటరల్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకా డెవలప్ ఆఫ్ యాన్సిలరీ కెపాసిటీస్ ఎట్లా అంటే ఇప్పుడు మేము హై జంప్ డెవలప్ కావాలి అంటే హడిల్స్ చేపిస్తాం, హడిల్స్ డెవలప్ కావాలంటే హై జంప్, లాంగ్ జంప్, ఎందుకంటే ఒకదానికొకటి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ ఈవెంట్కి సంబంధం ఉంటుందో డెవలప్ అవుతుందో ఆ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చేపియాలి. సో శాంపుల్ యాక్టివిటీస్ నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ 11th and 12th క్లాస్. ఇక్కడ వచ్చేసరికి ద బాయ్ ఆ గర్ల్ దే ఆర్ కంప్లీట్లీ మెచ్యూర్ అవుతారు. సో ఇక్కడ ఏంటి స్పోర్ట్స్ ఈవెంట్ పొజిషన్ అంటే సపోజ్ వాలీబాల్ స్పైకరా, బూస్టరా ఇక్కడ తెలిసిపోతుంది. అదేవిధంగా స్ప్రింటరా లేకపోతే లాంగ్ డిస్టెన్స్ రన్నరా, రైట్. ఫుట్బాల్లో ఫార్వర్డా, బ్యాక్వర్డా. సో స్పెసిఫిక్. సో వాళ్ళు ఆడే పొజిషన్, వాళ్ళు ఆడే గేమ్ను బట్టి మనం టెక్నిక్, టాక్టిక్స్ నేర్పియాలి. ఓకే, స్పోర్ట్స్ ఈవెంట్ ప్లేయింగ్ అండర్ కాంపిటేటివ్. ఇక్కడ ఏంటి కాంపిటేటివ్ అండర్ కాంపిటీషన్ సిచ్యువేషన్లో కూడా ఆడాలి, ఎందుకంటే వీళ్ళు ఇంకా మెంటల్ ప్రెషర్ని వీళ్ళు తట్టుకోగలుగుతారు. అదే 6th to 8th క్లాస్లో గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ అంటున్నాం, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్లో ఎక్కువ ప్రెషర్ ఉండదు, స్ట్రెస్ వాళ్ళు తట్టుకోలేరు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మంచిగా మ్యాచ్యూర్ అవుతారు కాబట్టి వీళ్ళు అదే కాంపిటీషన్ స్ట్రెస్ని తట్టుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళ ట్రైనింగ్ అని కాంపిటీషన్ అండర్ కాంపిటేటివ్ సిచ్యువేషన్స్లలో చేపియాలి. సో అందుకని ఇక్కడ మేము 9th and 10thలో 9th నందినికి గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పే కదా, హర్డిల్స్, లాంగ్ జంప్, ఖేలో ఇండియాలో తను మెడల్ కొట్టింది. సో బట్ దాంతోపాటు తను జావలిన్ కూడా బాగా వేస్తుంది. అంటే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం తను వేర్ షీ కెన్ బీ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి నేను మా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కోచెస్కి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఒక పిల్లవాడు మూడిట్లో బాగానే చేస్తూ ఉంటాడు, కానీ ఒక్క దాంట్లో మాత్రమే 100 మార్క్స్ స్కోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అక్కడ మనం జడ్జ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. సో ఇప్పుడు మ్యాథ్స్లో 100కు 100 స్కోర్ చేసే కెపాసిటీ ఉంది, కానీ మనం ఫిజిక్స్లో వేసాం, అతను ఎంత కష్టపడ్డా 98 వరకే పోతాడు. సో వీఆర్ మిస్సింగ్ హిమ్. కానీ ఒలింపిక్స్, వరల్డ్ లెవెల్లో 100కు 100 స్కోర్ చేసేవాడే రాణించగలుగుతాడు. సో అందుకే ఇంత మనం ఓపిక పట్టి
కీప్ ఆన్ సర్చ్ ద టాలెంట్, ఎక్కడ ఇతని రియల్ టాలెంట్ ఉన్నది అనేది. ఓకే, సో హియర్ మనం ఇక్కడ ప్రోగ్రెషన్. సో 6th to 8th క్లాస్, రైట్, ఎన్ని సెషన్స్ చేపియాలి మీకు ముందే చెప్పాను. 10,000 గంటలు, 10,000 అవర్స్, 10 to 12 ఇయర్స్. ఓకే, సో 10 to 12 ఇయర్స్లో మనం 10,000 అవర్స్ని కవర్ చేయాలి. అందుకని 6th to 8th క్లాస్లో 3 వాళ్ళు ఆడే గేమ్స్ 3 సెషన్స్ చేపియాలి. ఇంకా జనరల్ గేమ్స్ 6 సెషన్స్ చేపిస్తే వాళ్ళకి రికవరీ బాగుంటుంది, గ్రోత్ మీద ఎఫెక్ట్ కాదు, సో వాళ్ళ ఓవర్ ట్రైనింగ్ కాదు. అందుకే 6 సెషన్స్ ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ ఇంకోటి కాంపిటీషన్స్ కూడా వీళ్ళకి గ్రూప్ ఆఫ్ కాంపిటీషన్ నేను చెప్పాను, ఫుట్బాల్, స్ప్రింట్స్, ఖోఖో, మిడిల్ డిస్టెన్స్, అలాంటి గ్రూప్ కాంపిటీషన్స్ కూడా వీళ్ళకి కొంచెం తక్కువనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్కి చాలా టైం పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ స్ట్రెంగ్త్ ముందే చెప్పాను నేను, ఓన్ బాడీ మాత్రమే, ఇక్కడ వెయిట్స్ వాడకూడదు ఎలాంటిది, ఎందుకంటే వీళ్ళకి బోన్స్ కానీ అవన్నీ ఏం స్ట్రాంగ్ ఉండవు కాబట్టి. ఎండోరెన్స్ కూడా మిగతా గేమ్స్ అన్ని ఆడుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఎండోరెన్స్ డెవలప్ అవుతుంది. స్పెసిఫిక్గా ఏదో ఎండోరెన్స్ అని చేపించకూడదు. ఇంకోటి స్పీడ్, ఇక్కడ మెయిన్ స్పీడ్ ఇక్కడ ఏంటంటే స్ప్రింట్లు అవన్నీ చేపించకుండా, ఎందుకంటే స్ప్రింట్స్ స్టార్టింగ్ నుంచే కనుక స్ప్రింట్లు కొట్టిస్తే స్టాగ్నేషన్ వచ్చేస్తుంది, దాన్ని స్పీడ్ బ్యారియర్ అంటారు. అందుకని ఈ ఏజ్లో ఇండైరెక్ట్ మనం స్పీడ్ ట్రైనింగ్ చేయాలి. అదే టెక్నిక్ డెవలప్ చేయడం, కోఆర్డినేషన్ డెవలప్ చేయడం, రిఫ్లెక్సెస్ డెవలప్ చేయడం, ఫ్రీక్వెన్సీ డెవలప్ చేయాలి. సో దట్ ఫర్దర్ పోయినప్పుడు వాళ్ళకి స్పీడ్ డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫ్లెక్సిబిలిటీ, ఈ ఏజ్లో మనకి ఫ్లెక్సిబిలిటీ డెవలప్ చేసే అవకాశం చాలా ఉంటుంది. అందుకని ఈ ఏజ్లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మీద మనం ఫోకస్ చేయాలి. అందుకని స్టాటిక్ స్ట్రెచింగ్, పార్ట్నర్ స్ట్రెచింగ్, డైనమిక్ స్ట్రెచింగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఫ్యూచర్లో, ఎందుకంటే ఫ్యూచర్ ఏజ్ పెరిగినా కొద్దీ ఫ్లెక్సిబిలిటీ మనం డెవలప్ చేయలేం. ఇప్పుడు ఏదైతే డెవలప్ చేసుకుంటామో దాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం. సో 9th to 10th క్లాస్ వచ్చేసరికి ఇక్కడ మీకు సెషన్స్ పెరిగాయి. ఎందుకంటే ట్రైనింగ్ మెథడ్స్లో ఏం చెప్తారంటే ఇంక్రీజ్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు డెవలప్ ద పర్ఫార్మెన్స్ అంటారు. అందుకని ఇక్కడ మనం 6 to 9 సెషన్స్కి వెళ్తాం. అక్కడ 6 సెషన్స్ మనం ఆడే గేమ్స్, 3 సెషన్స్ ఇంకా జనరల్ ఆడాలి. ఓకే, టోర్నమెంట్స్ కూడా 3 to 4 టోర్నమెంట్స్, ఎక్కువ టోర్నమెంట్స్ కూడా మరీ ఎక్కువ ఉండకుండా ట్రైనింగ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం స్ట్రెంత్కి మళ్ళీ ఫ్రీ వెయిట్స్ వాడాలి. ఇక్కడ నుంచి ఫ్రీ వెయిట్స్, డంబుల్స్ కానీ, రాడ్స్ కానీ, ఇవన్నీ. సో ఇవన్నీ వాడడం వల్ల వాళ్ళ స్ట్రెంత్ డెవలప్ అయిపోతుంది. ఇంకా ఎండోరెన్స్, ఇక్కడ మనం కంటిన్యూస్ రన్, క్రాస్ కంట్రీ, ఎక్స్టెన్సివ్ ఇంటర్వల్, అంటే ఎక్కువ పల్స్ రేట్ 150-160 per minute, అంతకంటే ఎక్కువ మనం ఆల్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి అనరోబిక్ సిస్టమ్ స్పీడ్ ఎండోరెన్స్ సిస్టమ్ కనుక ఎగ్జాస్ట్ అయిందంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి ఆ సిస్టమ్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది మన పైన. అందుకని ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ వీళ్ళకి చేపించకూడదు. స్పీడ్, ఇక్కడ టెక్నిక్, కోఆర్డినేషను, ఇక్కడ స్ట్రైడ్ లెంత్, యాక్సలరేషన్ అంటే 50-60 మీటర్ల వరకు కూడా పెంచవచ్చు. ఓకే, ఇంకో విషయం నేను స్పీడ్ గురించి చెప్పాలనుకుంటాను. చిన్న పిల్లోడి దగ్గర నుంచి మొదలు పెడితే వరల్డ్ క్లాస్ ప్లేయర్ వరకు ఇట్ ఈస్ 6.3 seconds వరకే వాళ్ళకి యాక్సలరేషన్ ఉంటుంది. కాబట్టి మనం చిన్న పల్లెల్లో పరిగెట్టినప్పుడు 30-40 మీటర్స్లో 6.3 seconds కవర్ చేస్తే అంతే పరిగెట్టాలి. అంతేగాని పెద్దోళ్ళు పరిగెట్టినట్టుగా 60 meters అలా పరిగెట్టడం వల్ల వాళ్ళకి స్పీడ్ ఎండోరెన్స్ డెవలప్ అవుతుంది కానీ స్పీడ్ కాదు. సో ఈ ఒక్క విషయాన్ని మీరు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ మనం అక్కడ 6th to 8th క్లాస్లో ఏదైతే డెవలప్ చేసామో దాన్ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. కాకపోతే డ్యూరేషన్ పెంచుకోవచ్చు. అక్కడ మనం స్టాటిక్ హోల్డింగ్ స్ట్రెచింగ్ 10 seconds అలా చేసి ఉంటే 15 seconds, 20 seconds వరకు హోల్డింగ్ చేసుకోవచ్చు. సో డ్యూరేషన్ పెంచడం చేయాలి ఇక్కడ. సో నెక్స్ట్ 11th to 12th క్లాస్లో చూడండి, అక్కడ సెషన్స్ 9 to 12 సెషన్స్కి వెళ్ళాం. ఇక్కడ 9, అక్కడ 12 సెషన్. సో వాల్యూమ్ పెరిగింది కాబట్టి మళ్ళీ పర్ఫార్మెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కాంపిటీషన్ యూ కెన్ డూ 6 to 8 కాంపిటీషన్, గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ కానీ వాళ్ళ స్పెసిఫిక్ ఈవెంట్స్ కానీ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్ట్రెంత్, ఫ్రీ వెయిట్స్, ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెంత్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫుల్లీ గ్రోన్ అయి ఉంటారు కాబట్టి. ఇండోరెన్స్, ఇక్కడ మనం మంచిగా హై ఇంటెన్సిటీ ట్రైనింగ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ అంతా డెవలప్ అయి ఉంటుంది. ఇక్కడ స్పీడ్లో టెక్నిక్, కోఆర్డినేషన్, వీటితో పాటు స్ట్రైడ్ లెంత్ కూడా పెంచాలి. ఎందుకంటే మంచి స్ట్రాంగ్ అయిపోయారు, స్ట్రెంత్ వస్తుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ, స్ట్రైడ్ లెంత్, యాక్సలరేషన్, ఇంకా స్పీడ్ ఎండోరెన్స్, వీటన్నిటి మీద మనం ఇక్కడ ఫోకస్ చేయొచ్చు. ఇంకా ఫ్లెక్సిబిలిటీకి వస్తే ఇక్కడ ఓన్లీ మెయింటెనెన్సే ఉంటుంది. కాకపోతే స్పెసిఫిక్ ఫ్లెక్సిబిలిటీ చేయాలి మనం. ఎందుకంటే హడల్స్ చేసే వాళ్ళకు గ్రాయిన్, యాంకిల్, ఇలాంటి స్ప్రింటర్స్ అయితే హ్యామ్ స్ట్రింగ్, బ్యాక్. సో ఇంకా ఖోఖో ఆ గేమ్ను బట్టి ఏ గేమ్లో ఏ మజిల్స్ ఎక్కువ యూజ్ అవుతాయో వాటిని ఎక్కువ స్ట్రెచ్చింగ్ మీద ఫోకస్ చేయాలి. రమేష్ గారు, మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని డాక్టర్గా, ఇంజనీర్గా, అడ్వకేట్గా,
లేదా వేరు వేరు రంగాలకు పంపడానికి ఇష్టపడుతుంటారు. క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడరు. ఈ క్రీడల్లో కూడా క్యారియర్ డెవలప్మెంట్కి సంబంధించిన అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఏంటివి అవి? చాలా ఉన్నాయి. అది చాలా క్యారియర్ స్పోర్ట్స్ ద్వారా క్యారియర్ ఉన్నది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు క్రీడలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కనుక మీరు మెడల్స్ తెస్తే స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ ఉన్నాయి. అది రైల్వేసే కావచ్చు, ఇన్కమ్ ట్యాక్సే కావచ్చు, ఓఎన్జీసీఏ కావచ్చు, ఆర్మీయే కావచ్చు. స్పోర్ట్స్ కూడా డైరెక్ట్, అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. ఆ విధంగా నా స్టూడెంట్స్ పి శంకర్ ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడలిస్టు, ఇప్పుడు ఓఎన్జీసీలో ఆఫీసరు. అదేవిధంగా కే మృదుల అని ఏషియన్ ఛాంపియన్షిప్లో మెడల్, ఆమె ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్గా ఉంది. ఇంకా గీత అనే అమ్మాయి కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ మెడల్, ఆమె కూడా రైల్వేలో ఆఫీసర్గా ఉంది. సో ఇది స్పోర్ట్స్ హైయెస్ట్ లెవెల్ ఆడితే డైరెక్ట్లీ స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ వస్తాయి. ఇంకా మనకి అచీవ్మెంట్స్ ఉండి మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ సీట్స్, మెడికల్ సీట్స్, ఇంకా ఎన్డీఏ మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీస్లలో మనకి స్పోర్ట్స్ కోటాలో 2% ఉంటుంది. అక్కడ మనం సీట్లు సంపాదించవచ్చు. అదేవిధంగా స్పోర్ట్స్ ద్వారా మన స్పోర్ట్స్ క్యారియర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు స్పోర్ట్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా వెళ్ళచ్చు. మన ఇప్పుడు సినీ ఫీల్డ్ నుంచే మన శ్రీహరి గారు, హీ వాజ్ ఎ జిమ్నాస్టిక్ నేషనల్ మెడలిస్ట్, అతను తర్వాత హీరో అయ్యారు. అదేవిధంగా శిల్పా శెట్టి వాలీబాల్ ప్లేయర్, ఆమె బాలీవుడ్ హీరోయిన్. ఈవెన్ దీపికా పడుకొని కూడా బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్, ఇప్పుడు ఆమె హీరోయిన్ అయింది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి, ఈ ఫ్యూచర్లో స్పోర్ట్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇండస్ట్రీ. అందుకని స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సులు, జర్నలిజం, కామెంట్రీ, ఇలాంటి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐపీఎల్ కూడా వచ్చింది, క్రికెట్ ఐపీఎల్, కబడ్డీ లీగ్, బ్యాడ్మింటన్ లీగ్. సో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి సో చాలా క్యారియర్ ఓరియంటేషన్ ఉంటుంది దీంట్లో. చాలా క్యారియర్స్ మనం దీంతో స్పోర్ట్స్ నుంచి తీసుకోవచ్చు. కాబట్టి స్పోర్ట్స్ ఆడడం అనేది ఫ్యూచర్లో ప్రొఫెషనలిజం అవుతుంది. చాలామంది ప్రొఫెషనల్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు హర్యానా కనుక తీసుకున్నట్టయితే వాళ్ళంతా చిన్నప్పటి నుంచే బాక్సింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే హర్యానాలో ఏషియన్ గేమ్స్ గోల్డ్ కొడితే 2 crores. వాళ్ళ లెక్కలు ఎలా ఉన్నాయంటే 12 years నుంచి బాక్సింగ్ స్టార్ట్ చేస్తే 18, 19, 20 years వరకు వాళ్ళు కనుక గోల్డ్ తెస్తే 2 crores. సో జాబ్ కానీ 2 crores. సో ఆ విధంగా వాళ్ళ ఇప్పుడు ప్రొఫెషనలిజం వచ్చేసింది. ఈవెన్ బ్యాడ్మింటన్లో కూడా, సో క్రికెట్లో కూడా. ఇప్పుడు మీరు ఒక ఈ ఐపీఎల్ ఆడితే చాలు మినిమం 20 lakhs per year. సో అలా కబడ్డీలో కూడా. సో ఇప్పుడు అంతా ప్రొఫెషనలిజం వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని స్పోర్ట్స్ని ఒక క్యారియర్గా ఎంచుకోవడంలో ఏం ప్రాబ్లమ్స్ రావు ఫ్యూచర్లో. రమేష్ గారు, మీరు ఈ క్రీడలను వారి జీవితంలో ఉపయోగపడడానికి, డాక్టర్స్, ఇంజనీర్ లాగా దీన్ని కూడా ఒక క్యారియర్గా తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అందుకనే మా సెక్రటరీ గారు కూడా ఏ విద్యార్థి కూడా వృధాగా ఉండకుండా ఉండడానికి అన్ని రంగాలను ప్రోత్సహిస్తున్నాడు. అందులో క్రీడలకు అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తున్నారు. మరి ఒక క్రీడాకారుడు లేదా ఒక మామూలు మనిషి జీవిత కాలంలో సంతోషంగా ఉండడానికి, యాక్టివ్ లైఫ్ను గడచడానికి, తను ఎవరికి భారం కాకుండా ఉండడానికి మీకున్న అనుభవం దృష్ట్యా మీరు ఇచ్చే సలహా ఏంది? దీన్ని యాక్టివ్ ఫర్ లైఫ్ అంటారు. ఈ యాక్టివ్ ఫర్ లైఫ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే, ఒక గ్రోత్ అంటే ఒక 10th వరకు అయితే ప్రతి పిల్లవాడు ఏదో ఒక స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళ ఇష్టాన్ని బట్టి యాక్టివ్ ఫర్ లైఫ్లోకి మారిపోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎడ్యుకేషన్లో బాగుంటారు, కొంతమంది డ్యాన్స్లో బాగుండొచ్చు, కొంతమంది యాక్టింగ్లో బాగుండు, అంటే వాళ్ళకి ఇష్టమైన రంగాలలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి యాక్టివ్ ఫర్ లైఫ్లో కొంతమంది గేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నప్పుడు హడిల్స్, హై జంప్ చేసేవాడిని, ఫుట్బాల్ ఆడేవాడిని విగరస్గా. సో ఏజ్ పెరిగిన కొద్దీ ఐ కెన్ గో ఫర్ వాలీబాల్, లేదా హయ్యర్ వెటరన్స్ అంటారు, మాస్టర్స్ మీట్, 35 years, 40 years కాంపిటీషన్స్ అలాంటివి. సో ఇంకా చేంజ్ ఆఫ్ సైక్లింగ్, ఇలాంటి వేరే స్పోర్ట్స్ కూడా మనం మారిపోవచ్చు. మాస్టర్స్ లైఫ్ లాంగ్ కాంపిటీషన్స్ లాగా, అంటే వెటరన్స్లా ఉంటాయి, ముసలోళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకోటి, ఫిజికల్ యాక్టివిటీ లీడర్స్గా కూడా మారచ్చు. ఎందుకంటే మనం సొసైటీలో, మన కమ్యూనిటీలో వాళ్ళకి మనకు తెలిసిన స్కిల్స్ నేర్పించుకుంటూ మనం ఇంకా యాక్టివ్గా ఉండొచ్చు. ఇంకోటి, కొంతమంది మాస్ పార్టిసిపేషన్,
అంటే గ్రూప్లో కలిసి సైక్లింగ్ చేయడం, గ్రూప్లో కలిసి వాకింగ్ చేయడం, గ్రూప్లో కలిసి రన్నింగ్ చేయడం, ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకోటి యాక్టివ్ విత్ ఫ్యామిలీ, ఫ్యామిలీస్లో కూడా గ్రూప్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్కి ఇలాంటి వాటిలో కూడా మనం కన్వర్ట్ కావచ్చు. సో ఇవన్నీ యాక్టివ్ ఫర్ లైఫ్లో చేయడానికి ఇవన్నీ రంగాలు. అంటే ఒక యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఫామ్లో ఉన్నప్పుడు ఎలాగుంటాయో ఫామ్ అయిపోయిన తర్వాత కూడా మనం యాక్టివ్గా ఉండడానికి ఇలాంటి రంగాలను మనం ఎంచుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ మనం ఇవన్నీ ఎందుకు చేయాలి? సో డైలీ లైఫ్లో మనం కనుక ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటే ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి, ఎగ్జర్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం సాయంత్రం వరకు మనం జాబ్ చేసినాం అనుకోండి, మనం ఫిట్ ఉన్నామంటే అంత టైర్డ్గా మామూలులాగా మనం అంత టైర్డ్గా. ఇంకోటి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది. ఇంకోటి ఫంక్షనల్ వర్క్ అంటే మనం చేసే పనిలో క్వాలిటీ పెరుగుతుంది. ఓకే, మనం చేసే హోంవర్క్ ఆఫీస్లో కూడా మన వర్క్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాను. ఎవరికైతే ఎండోరెన్స్ స్టామినా ఎక్కువ ఉంటుందో వాళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవరికైతే స్టామినా ఎండోరెన్స్ బాగుంటుందో ఆఫీస్లో వాళ్ళకి తొందరగా కోపం రాదు. ఒక గంట సేపు ఎక్కువ పని చేయాలన్నా వాళ్ళు చేయగలుగుతారు. అటువంటి లింక్ ఉంది. అదేవిధంగా మనం షాపింగ్కి వెళ్తాం, ఏదైనా కొనుక్కుంటాం, ఆ కొనుక్కొని అది కారు వరకు ఇంటి వరకు లేపుకొని రావాలంటే అప్పుడు మనకు కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నామనుకో, అది లిఫ్టింగ్, మనం బెండ్ చేయాలన్నా నిలబడాలన్నా మనం ఈ ఎక్సర్సైజెస్ చాలా ఉపయోగపడతాయి. అదే వాకింగ్, మన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి, క్లైంబింగ్ చేయాలి. స్టెప్స్ క్లైంబింగ్ చేయగానే మనకు మొస వస్తుంది, టైర్డ్ అవుతున్నామంటే ఏంటి, మనకు ఎండోరెన్స్ లేనట్టే. మనం బండి మీద పోతున్నాం, ఇట్లా వెనకకు తిరిగి చూడలేకపోతున్నాం అంటే ఏంటి, మనకు ఫ్లెక్సిబిలిటీ తగ్గిందన్నట్టే. మనం వేసుకునే ప్యాంటు ఒక 2-3 నెలల తర్వాత అది పట్టట్లేదు అంటే ఏంది, మన బాడీ వెయిట్ పెరిగినట్టు. సో మన ఫిజికల్ లేబర్, మనం చేసే పని కూడా సునాయాసంగా చేయొచ్చు. మనకి ఫిజికల్ యాక్టివ్ ఉండడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏం చెప్తారంటే 1 డే ఫిజికల్ యాక్టివిటీ ఒకరోజు మన జీవితకాలాన్ని పెంచుతుంది అన్నారు. అందుకబట్టి మనం యాక్టివ్ ఫర్ లైఫ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రమేష్ గారు, మీరు చాలా విషయాలు మీరు చెప్పారు. యాక్టివ్గా ఉండడం వల్ల ఉండే బెనిఫిట్స్, దీనికి సంబంధించిన మెంటల్ హెల్త్ కూడా ఇది ఏదైనా ఉపయోగపడుతుందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్లో ఇవన్నీ అడ్వెంచర్స్ అవన్నీ చేయడం వల్ల విల్ బీ వెరీ మెంటలీ స్ట్రాంగ్. ఇంకొకటి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఏంటంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ కరికులం. దీన్ని ఏంటంటే ఒక ఫిల్లింగ్ కరికులంగానే చూస్తారు, కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ కరికులం. ఎందుకంటే మ్యాథ్స్ మనం ఒకసారి నేర్చుకుంటే 10 years తర్వాత కూడా ఆ ఫార్ములా చేయొచ్చు. కానీ ఫిజికల్ అనేది డే టు డే యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. సో యూ హ్యావ్ టు ఎవ్రీ డే అప్డేట్ చేయాలి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉండుకుంటే, నేను ఒక 5 సంవత్సరాల కింద ఎక్సర్సైజ్ చేశాను, ఇప్పుడు ఫిట్గా ఉండాలంటే ఉండలేం. సో ఎస్టర్డే ఛాంపియనే మళ్ళీ ఛాంపియన్ చేయాలంటే మళ్ళీ నువ్వు కొత్తగా మొదలు పెట్టాల్సిందే. సబ్జెక్ట్ పోయింది, మనం 10th క్లాస్లో నిన్న నేర్పించింది నెక్స్ట్ ఇయర్ అదే సిలబస్ ఉంటుంది. ఆ విధంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫిజికల్ ఇది అనేది చాలా టఫ్. సో కాబట్టి నేనేమంటున్నా అంటే 1 సంవత్సరం ట్రైనింగ్ చేయడం. ఒక ట్రైనింగ్ మెథడ్స్ ఎక్స్పర్ట్ ఏమంటాడంటే ఎనీ ఫూల్ కెన్ ట్రైన్ ఎనీ ఫూల్ ఫర్ 1 year, బట్ ఫర్ ట్రైనింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ అండ్ మేకింగ్ ఎన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ జాబ్. ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఓపిక్గా ఉంటే, ఒక కొటేషన్ అంటారు, సున్నే సే సునానే కే లియే కామ్ ఆతా హై, సమజ్నే సే జిందగీ జీనే కే లియే కామ్ ఆతా హై. సో ఈ విధంగా మనం వినిపించడం, నేర్చుకోవడం, దాని జీవితంలో పాటించడం, ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారానే ఉంటుంది. ఎప్పుడు మనం నేర్చుకోవడం, నేర్పియడం, కొత్త వాటిని ఎప్పుడు కొత్తదనం కోసం ట్రై చేయడం, ఇవన్నీ స్పోర్ట్స్లోనే ఉంటాయి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ లిటరసీ అనేది ఇప్పుడు వెరీ టేక్ అవే పాయింట్. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్లో మనం పిల్లలకి ఒక మంచి అనుభూతి కల్పిస్తే, అనుభూతి మోటివేషన్ లెవెల్ని బట్టి, ఇప్పుడు ఒకతను పిల్లోడు అడ్వెంచర్ ఉంటుంది, ఒకతను పోటీతత్వం ఉంటుంది, ఒకతనికి ఆర్టిస్టిక్ ఉంటాడు, ఒక పిల్లోడు గ్రూప్లో ఆడాలనుకుంటాడు. సో వాళ్ళ ఇష్టాలను బట్టి అలాంటి యాక్టివిటీస్ కనుక మనం స్కూల్ లెవెల్లో పాటిస్తే ప్రతి పిల్లవాడు సంతోషంగా గ్రౌండ్ నుంచి పోవాలి, నెక్స్ట్ డే సంతోషంగా గ్రౌండ్ నుంచి వచ్చడానికి రావాలి. మీరు ఇప్పుడు చూసే ఉంటారు సుందర్ పిచ్చయ్య, నేను క్రికెట్ క్యాప్టెన్ని కాబట్టే నేను ఈరోజు ఇంత పెద్ద స్థాయికి, అంటే అతనికి అక్కడి నుంచి పాజిటివ్ ఫీలింగ్స్ దొరికాయి ఆట నుంచి, అందుకే అతను ఇప్పుడు కూడా అందుకని చెప్పగలుగుతున్నాడు. క్లాస్లో
మంచిగా ఆడేటోళ్ళ మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. టీచర్స్ కూడా మంచిగా చదివేటోళ్ళు కాదు, లాస్ట్ చైల్డ్ ఆఫ్ క్లాస్ షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్. మన డ్యూటీ ఏంటంటే క్లాస్లో ఉన్న ప్రతి పిల్లవాడిని మనం ఆడిపియగలగాలి. సో అది మన బాధ్యత. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక నెల్లూరులో ఒక పోలియో అబ్బాయి ఉండే. సో అతను క్లాస్కి వచ్చేవాడు కాదు. సో ఒకసారి పీటీ టీచర్ అన్నాడు, అతను ఎందుకు రావట్లేదంటే, సార్ అతనికి ఆడాలని ఉంటుంది కానీ సార్ ఈ ఆడలేక రావట్లేదని. సో పీటీ చెప్పాడు తీసుకురండి అని. అతను తీసుకొచ్చి తనకు సంబంధించిన బాల్ వేయడం అలాంటివన్నీ నేర్పించడం వల్ల ఆఫ్టర్ దట్ హీ బికేమ్ ఏ CEO ఆఫ్ వన్ కంపెనీ. CEO అయిన తర్వాత స్వీట్స్ తీసుకొని ఆ పీటీ దగ్గరకు వచ్చి సార్ మీరు కనుక నన్ను ఆ రోజు గ్రౌండ్లో ఆడిపియకుంటే ఈరోజు నేను ఇంత పెద్ద లీడర్ని అయ్యేవాడిని కాదు అని అన్నాడు. అందుకని ఆ పీటీ ఏమంటాడంటే, నువ్వు ప్రపంచాన్ని మార్చకపోవచ్చు కానీ ఎవరైనా ఒక్కరి ప్రపంచాన్ని మాత్రం మీరు మార్చచ్చు. యూ మే నాట్ చేంజ్ ద వరల్డ్ బట్ యూ కెన్ చేంజ్ సంబడీస్ వరల్డ్. సో దట్ ఈస్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. అందుకని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి చాలా బాధ్యత ఉంటుంది. సో ఈ విషయాన్ని బట్టి మనం చూసుకోవాలి. ప్రతి కంట్రీ స్పోర్ట్స్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాగపురి రమేష్ గారు, మీరు చాలా విషయాలను టీశాట్ ద్వారా వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎండ్యూరెన్స్ ఉన్న వాళ్ళు మంచి లీడర్గా ఎదగడానికి, రాణించడానికి, సమాజానికి ఉపయోగపడడానికి దోహదపడతారని చెప్పినారు. మా సెక్రటరీ గారి ప్రత్యక్ష సాక్షి. అతను నిర్వహిస్తున్న సంస్థలు మెండు ఎంతోమంది వేల మంది విద్యార్థులను, 1,00,000 మంది విద్యార్థులను క్రోడీకరిస్తుంటారు, ఎంప్లాయీని క్రోడీకరిస్తుంటాడు. ఎప్పుడు విసుగు పడ్డ సందర్భాలు మీకు గమనించలేదు. ఎండ్యూరెన్స్ పవర్ బాగా ఎక్కువ సార్కు మినిమం డైలీ 10 కిలోమీటర్స్ రన్ చేయగలుగుతాడు. కాబట్టి ఆ ఎండ్యూరెన్స్ పవర్తోని, ఆ ఓర్పుతోని, ఆ సహనంతోని మా సంస్థ రాణింపజేయడానికి దోహదపడుతున్నది. ఇక చివరిగా ఇక్కడ మీరు ఒక స్లైడ్ను గమనించండి. 75 సంవత్సరాల బామ్మ ఈమె. ఈ 75 సంవత్సరాల బామ్మ ఊయల పైన ఊగుతూ ఎజిలిటీని ప్రదర్శిస్తున్నది, స్ట్రెంత్ను, హ్యాండ్ స్ట్రెంత్ను ప్రదర్శిస్తున్నది, లోవర్ పార్ట్ బాడీని ప్రదర్శిస్తున్నది, బ్రేకింగ్ వేసుకోగలుగుతున్నది. మరి జీవిత కాలము మనము ఒకవేళ హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే గిట్లా తప్పకుండా డైలీ మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన టీశాట్ యాజమాన్యానికి, సంస్థ కార్యదర్శి గారికి, ఎన్నో విషయాలు మా వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు తెలియజేసిన నాగపురి రమేష్ ద్రోణాచార్య అవార్డు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్.